రుణమాఫీకి అప్పులు 15,000 కోట్ల సమీకరణకు ఆదేశాలు. ఆర్థిక శాఖ ఏర్పాట్లు. వచ్చే నెలలో భారీగా నిధుల సేకరణకు కార్యాచరణ. ఆగస్టు 15లోగా రుణమాఫీకి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. నిధుల సమీకరణకు ఉన్న అన్ని మార్గాలను కూడా వినియోగించుకుంటుంది. రుణమాఫీకి 31,000 కోట్ల అవసరం నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం తక్షణమే 10,000 నుంచి 15,000 కోట్ల అప్పుల సమీకరణకు అయితే తీసుకుంటుందన్నమాట. ఈ మేరకు ఆర్థిక శాఖ సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. జూలైలో 10,000 కోట్ల సమీకరణతో నిధులకు రెడీ చేసుకోవాలని ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్కలు తేలుస్తుంది. ఈ భూములను బ్యాంకుల్లో కుదవ పెట్టి రుణాలు తీసుకోవాలని యోచిస్తుంది. ఈ మేరకు బ్యాంకర్లతో సంప్రదింపులు చేసింది. ఈ ఏడాది 13,000 కోట్ల రుణాలు చేసింది. కాగా ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 60,000 కోట్ల రూపాయల వరకు రుణాలు అయితే అవకాశం ఉంది. గత ప్రభుత్వం 1,00,000 లోపు రైతు రుణమాఫీ చేసింది. కానీ విడతల వారీగా చేపట్టడంతో రుణమాఫీ ఎప్పుడవుతుంది అని రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చిందన్నమాట. కొందరికి ఇంకా మాఫీ కాకపోవడంతో ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. సో గతంలో రుణమాఫీ కాకపోవడం, చెల్లించే పరిస్థితి లేకపోవడంతో పలువురు రైతులు ఇబ్బందులు పాలయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2,00,000 రూపాయల మాఫీ అయితే ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఎంతో కొంత పంట రుణం తీసుకుని ఉంటారు. చాలామంది అసలు కట్టలేని పరిస్థితిలో ఏటా వడ్డీలు కట్టుకుంటూ రుణాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న రుణానికి వడ్డీ కడుతున్న ఏటికి ఆడే అసలు మాత్రం పెరుగుతూ పోతూ ఉంటుంది. 1,00,000 నుంచి 2,00,000 వరకు రైతులకు ఇప్పుడు సర్కార్ తీపి కబురు చెప్తుంది. తాము ఇచ్చిన హామీ మేరకు 2,00,000 లోపు రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయించింది. అది కూడా ఏకకాలంలో మొత్తాన్ని మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పడంతో రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా 15,000 కోట్లు అయితే తీసుకొని సగం మందికి అయితే చేసేపోతున్నారు. ముందుగానే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.